Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 9 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A bulb rated 12 volt 24 watt operates on a 12 volt battery for 20 minutes. ఒక బల్బు దాని రేటింగ్ ఎలా ఉంది అంటే 12 వోల్ట్, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ V ని ఇండికేట్ చేస్తుంది. 24 వాట్, ఇది పవర్ P ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఆన్, ఎలాగో 12 వోల్ట్ కాబట్టి దాన్ని 12 వోల్ట్ బ్యాటరీ ఇచ్చే ఆపరేట్ చేసాము, కాకపోతే 20 మినిట్స్ ఆపరేట్ చేసాము. ఇది టైం T ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి V, P అండ్ T ఈ 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ బిట్ క్యాల్కులేట్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. కరెంట్ అంటే ఐని ఫైండ్ అవుట్ చేయమనేది ఫస్ట్ బిట్, అండ్ ది ఎనర్జీ కన్స్యూమ్డ్ అంటే ఈని ఫైండ్ అవుట్ చేయమనేది సెకండ్ బిట్. రైట్, ఇది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. గివెన్ అని చెప్పి ఇది రాసేయండి. V ఈక్వల్ టు 12 వోల్ట్, P ఈక్వల్ టు 24 వాట్ అండ్ T ఈక్వల్ 20 మినిట్స్ రాసేద్దాం. అది రాసిన తర్వాత వీ హ్యావ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, V, I అండ్ P ఈ మూడింటికి ఉండే రిలేషన్ ఏంటి? V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు P. ఇది VIP అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఈజీగా. సో దీన్ని బట్టి మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. V అంటే 12 వోల్ట్, సో 12 రాస్తున్నాను. I అంటే మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి I రాశాను. P అంటే 24 వాట్. దీన్ని బట్టి I కావాలి అంటే ఈ 12 అనేది డివిజన్లోకి వస్తుంది. 24/12 అంటే 2. అయితే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్ట్లో ఉండి పవర్ అనేది కనుక వాట్లో ఉంటే I అనేది మనకి ఆంపియర్లో ఉంటుంది. కాబట్టి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈజ్ 2 ఆంపియర్. సో ఫస్ట్ బిట్ అనే కంట్రోల్ రాసేస్తున్నాను. దేర్ఫోర్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈజ్ 2 ఆంపియర్. ఇప్పుడు సెకండ్ బిట్ ఎలా చేయాలి చూద్దాం. సెకండ్ బిట్ ఏంటి, మనకి ఎనర్జీ కావాలి. E అంటే పవర్ ఇంటూ టైమ్. ఇక్కడ పవర్ అనేది మనకి వాట్లో ఇవ్వడం జరిగింది, 24 వాట్లో ఇవ్వడం జరిగింది. కరస్పాండింగ్ గా టైం అనేది మనకి సెకండ్స్ లో ఉండాలి. అంటే ఇక్కడ మనకి టైం అనేది సెకండ్ లో రాద్దాం. 20 మినిట్స్ కదా, 20 మినిట్స్. ఇప్పుడు నేను సెకండ్స్ లో కన్వర్ట్ చేయబోతున్నాను. 24 వాట్ ఇంటూ 20 ఇంటూ 1 మినిట్. 20 ఇంటూ 1 మినిట్ ఇక్కడ 20 మినిట్స్. 1 మినిట్ అంటే 60 సెకండ్స్. క్లియర్? సో ఇప్పుడు వాల్యూస్ అన్ని మల్టిప్లై చేద్దాం. ముందు ఈ 2 6 జా 12, 12 4 జా 24, సారీ 12 4 జా 48 అంటే ఇంకా మనకి 4 ఉంటుంది. 12 2 జా 24 ప్లస్ 4 28. ఈ 2 జీరోస్ ఇక్కడ రాసేద్దాం ఈజీగా. 28,800 వాట్ సెకండ్ అనేది రావడం జరిగింది. మనకు తెలుసు వాట్ సెకండ్ అంటే జూల్ అని రాయొచ్చు. అంటే 28,800 జూల్. ఇది మనకి ఎనర్జీ కన్స్యూమ్డ్. దేర్ఫోర్ కంక్లూజన్ రాస్తున్నాను ఇక్కడ, ది ఎనర్జీ కన్స్యూమ్డ్ ఈజ్ 28,800 జూల్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 9 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.